కానీ ఒక 50 కుటుంబాలకి తాగటానికి నీరు డబుల్ ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం, చేతులు బారినాయి అంటారా? ఎంత డబ్బులు ఇచ్చేస్తారా? డబుల్ ది రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉంది ఇది బాగుంటుంది. ఇక్కడేమో ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా మరి మాట్లాడటం, అది ఒక నీచ సంస్కృతికి, నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లై చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చేదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చూసుకోండి, ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖపట్నంలో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించ చూద్దాం. మీరిస్తా, మీరు ఆమరణ నిరాహార దీక్షకు వచ్చండి. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, మేము ఒప్పుకోం. మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి, జనం చావాలి, ఆ కరాల రుచి మధ్య మేము సేద తీరాలి, మా నాయకులు సేద తీరాలంటే ఇక్కడ జనం ఇలా ఇలా పోకుండా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం? ఎటువంటి సమాజంలో ఉన్నాం? సో ఇటువంటి నీచ ప్రవృత్తికి దూరంగా ఉండండి అని చెప్పి నిన్న మొన్న ఈ గొడవలో పడ్డారు కాబట్టి దాని ముందు ఏదో కలెక్టరేట్లో అది ఇది అని చెప్పి గొడవ చేశారు. మళ్ళీ దీని గురించి వచ్చారు. అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా, లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా మా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ, మరి ఇప్పుడైనా నేను కామెంట్ చేశాను, చేయలేదు కదా. మరి ఇంత సంకుచిత స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అది అన్అప్రూవ్డ్ లేఅవుట్. అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీమవరంలో అన్అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తే అది భీమవరం అయిపోతుందా? ఏముంది భీమవరం? ఒకప్పుడు విశాఖపట్నం భీమవరంలో ఉంది, మళ్ళీ ఊళ్ళో వచ్చింది, రేపొద్దున ఇంకో ఊళ్ళోకి వెళ్తుంది. సరే, పోలవరం నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్తున్నారు. ఎవడన్నా గొడవ చేశాడు ఇక్కడ? ఎందుకు గొడవ చేయలేదు? వాళ్ళు మనుషులు కాబట్టి, అక్కడ మీలాంటి మృగాలు లేవు కాబట్టి. ఈ గిరిలే కదా బుద్ధి లేకుండా. నదులు, దేశంలో నదులన్నీ కలపాలి, నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి. పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అంటే బనకచర్ల మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే, దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే, భీమవరంలో నీళ్లు విశాఖపట్నానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు. మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి. గతంలో పూర్తిగా అర్థం కాక 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ 1 కూడా పోయి 10 కాదు, ఆ 1 ఒక సైడ్ పోయి 1 మిగులుతుంది. గతంలో 151 వచ్చినప్పుడు ఏమన్నారు? సరే 175 అన్నారు. కొంతమంది రాంబాబు గారు ఎవరో ఒక 5 తగ్గితే తగ్గొచ్చు అన్నారు. ఆ 151లో సెంటర్లో 5 పోయింది, 11 మిగిలింది. 5 తగ్గింది. ఎలాగా? 1, 5, 1లో మధ్యలో 5 పోయింది. ఇప్పుడు 1 తగ్గుతుంది. ఏంటి? అవతల 1 పోతుంది. మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ 11 1 అవుతుంది. డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా
ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో దేవాలయం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు, ఆయన సంయమనంతోనే ఉన్నారు. ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామన్ మ్యాన్ మరి ఈ రకంగా విషయం చిమ్మటం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు. మరి ఇతను కూడా మరి రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతను చదువు చెప్పారో లేదో నాకు తెలియదు, ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుని వారికి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది మెయిన్గా చెప్పాలని చెప్పి నేను ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఇంకా సార్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, 18వ తారీఖు దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రారని ప్రచారం జరుగుతుంది సార్. ఎంతవరకు నేను నిన్న పేపర్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లాడు చందమామ కోసం మారం చేసినట్టు, చందమామ వస్తుంది రాదు కదా, చంటి పిల్లాడు మారం చేసినట్టు మాత్రమే అలాగా ప్రజలు తిరస్కరించారు. 18 స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది. హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు. అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చారు. అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు. ఎవరో ప్రశ్నించలేదు, నడిచిపోయింది. కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి 175 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా మిస్సం సినిమా చూశారు. కమలారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటారు సావిత్రి గారు. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా? మరి మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం మరి ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయనకన్నా నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం అని చెప్పి పోస్టర్లు ఉండేవి. సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది. కావాలి అని
కోరుకోవటం ఉపసభాపతిగా అది నా బాధ్యత. అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత, నా ఆకాంక్ష. బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు, వారి శాసనసభ్యులకు అంటే వారి నిర్ణయం. మనం ఏం చేయడం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏమన్నా? 18 అవ్వవు కదా. మీరు 11 స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు 175 అన్నట్టు 11కి 11 వచ్చేసినాయి అనుకోండి, ఏమవుతుంది? 18 అవ్వదు కదా, 11 అవుతుంది కదా. అని చేత రావాలని కోరుకుంటున్నాను.